నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖ కోర్బా ఎక్స్ప్రెస్ ఘటనపై రైల్వే అధికారుల దర్యాప్తు. నూతన బోగీలతో తిరుపతి బయలుదేరిన ట్రైన్. చంద్రబాబు పాలనా దక్షతతోనే ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు. 60 నెలల జగన్ ఏలుబడిలో ఏనాడూ ఇవ్వలేదన్న బీజేపీ. శుద్ధమైన తాగునీటి కోసం బెజవాడ వాసుల ఇబ్బందులు. చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన. మధ్యప్రదేశ్లో గోడ కూలి 9 మంది చిన్నారులు మృతి. మట్టితో శివలింగం చేస్తూ ఆడుకుంటుండగా ప్రమాదం. హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. వరదలో గల్లంతైన 36 మంది కోసం ముమ్మర గాలింపు.